సో మొత్తానికి బీజేపీకి సానుకూల వాతావరణం రాబోతోందా? నిన్న ఈటెల రాజేందర్తో అభయ్ పాటిల్ భేటీ తర్వాత ఈరోజు డాక్టర్ లక్ష్మణ్ రాజ్యసభ సభ్యులు ఆయన ఇల్లు వేదికగా ఈరోజు జరిగినటువంటి ఈ సమావేశం ఇంకా హైకమాండ్ సూచనలతోటి ఈ భేటీ జరిగింది. హైకమాండ్ తెలంగాణను కాన్సన్ట్రేట్ చేస్తోంది అని చెప్పడానికి ఇది నిదర్శనంగా కనిపిస్తోంది. అయితే ఇట్లాంటి వైరాలు భారతీయ జనతా పార్టీలో చాలా ఉన్నాయని చెప్పాలి. సో రెండు బిగ్గెస్ట్ పిల్లర్స్కి మధ్యలో ఈరోజు సయోధ్య కుదిరింది, స్పష్టంగా కనిపిస్తోంది. వాళ్ళిద్దరూ కలిశారు, వాళ్ళిద్దరూ అంటే ఇద్దరు ఇంకా మాట్లాడకపోయినా కానీ దీనిపైన రాజ్యసభ సభ్యులు మాట్లాడడం జరిగింది. మాకు ఎట్లాంటి పొరపొచ్చాలు లేవు, మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్నటువంటి ధీమాను వ్యక్తం చేస్తున్నారు. శేషు సార్. అదే శ్రీకాంత్, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఈ ఇద్దరి మధ్య అగాధాన్ని లేకపోతే విభేదాలను తొలగించకపోతే అది పార్టీకి నష్టం. కాబట్టి పార్టీ జోక్యం చేసుకొని న్యూట్రల్ గా పార్టీలో సీనియర్ నేత అయినటువంటి లక్ష్మణ్ మధ్యవర్తిత్వంతో, అభయ్ పాటిల్ నేతృత్వంతో ఇద్దరిని మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలను తగ్గించేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇద్దరు పార్టీకి పని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి, ఇద్దరు అధిష్టానం చెప్పినట్లు వినాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి, ముఖ్యంగా మోడీ అమిత్ షా చెప్పినటువంటి విషయాలను వాళ్ళు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి, బట్ ఇద్దరి మధ్య సయోధ్య కుదిరినట్టుగా మనకి తెలుస్తుంది. బట్ ఇది పార్టీకి ఉపయోగపడుతుంది, పార్టీకి బలం చేకూరుస్తుంది, పార్టీకి లాభం చేకూరుస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇద్దరిని కలిపింది. అయితే ఎంతకాలం ఇద్దరు పరస్పర నమ్మకంతో పార్టీలో పనిచేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఈటెల రాజేందర్కి ఇలా అవకాశాలు దక్కకుండా, సపోజ్ కేంద్ర మంత్రివర్గంలో రేపు విస్తరణ ఉంది కాబట్టి దాంట్లో అవకాశం దక్కుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఒకవేళ అవకాశం దక్కకపోతే, రాజేందర్కి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కంటే మెరుగైనటువంటి అవకాశాలు దక్కకపోతే, ఇప్పుడు కుదిరినటువంటి సయోధ్య ఎంతకాలం ఉంటుంది, ఇద్దరు పరస్పర నమ్మకంతో పనిచేస్తారా అనేటటువంటిది ఒకటైతే, అత్యంత కీలకమైన అంశం ఏంటంటే ఇద్దరు ఒకే జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 4 సార్లు రాజేందర్ గారు ప్రాతినిధ్యం వహించినటువంటి హుజురాబాద్ కరీంనగర్ పార్లమెంట్ కి పరిధిలోకి వచ్చేటటువంటి అంశం. అక్కడ కదా వీళ్ళిద్దరి మధ్య విభేదాలు పెద్ద ఎత్తున ఉన్నది. కరీంనగర్ లో ఎవరి ఆధిపత్యం ఉంటుంది, కరీంనగర్ ఎవరి వైపు ఉండటానికి ఇష్టపడుతుంది అనేటటువంటి ప్రశ్నలు కూడా వస్తాయి. ఎందుకనంటే మీరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 2 వర్గాలు కలిసి అభ్యర్థులు నిలబెడితే ఇద్దరికి నష్టం జరిగినటువంటి సందర్భాలు కొన్ని గ్రామాల్లో జరిగింది. కానీ మీకు అదే మున్సిపల్ ఎన్నికలకు వచ్చేసరికి రాజేందర్ గారు జోక్యం చేసుకోలేదు. ఏది మీకు హుజురాబాద్ లో ఉన్నటువంటి 2 మున్సిపాలిటీలో జోక్యం చేసుకోలేదు. హుజురాబాద్ మున్సిపాలిటీలో కానీ అటు జమ్మికుంట మున్సిపాలిటీలో జోక్యం, రెండిట్లో బీజేపీ ఓడిపోయింది. రెండిట్లో బీజేపీ 3వ స్థానానికి పరిమితం అయిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి ఇప్పుడు ఈ ఒకే జిల్లాకు చెందినటువంటి ఇద్దరు, రాష్ట్రంలో కీలకమైనటువంటి నాయకులైనటువంటి ఇద్దరు ఇప్పుడు తాత్కాలికంగా అధిష్టానం చెప్తే సయోధ్య కుదిరితే ఎంతకాలం ఈ సయోధ్య ఇద్దరి మధ్య కొనసాగుతుంది, ఎంతకాలం పరస్పర విశ్వాసంతో ఇద్దరు కలిసి పనిచేస్తారు, వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తే భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా ఒక స్ట్రెంగ్త్ అవుతుంది, ఒక బలం అవుతుంది. భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో కొట్లాడటానికి 2 ఫోర్సెస్ బలంగా ఉపయోగపడేటటువంటి అవకాశం కూడా ఉంది. సార్ ఇక్కడ ఈ ఇద్దరు ఎంతవరకు నమ్మకంగా, సార్ మీ వాయిస్ రావట్లేదు, శేషు సార్ మీ వాయిస్ రావట్లేదు, ఐ థింక్ సో ఇద్దరు నాయకులు కలవడం ఆఫ్ కోర్స్ బీజేపీకి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పినా కానీ ఇద్దరు నాయకులు ఎంతవరకు కలిసి పనిచేస్తారు అన్నది ఒక ప్రశ్న కనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు బలమైనటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, బలమైనటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి వాళ్ళు, అట్ సేమ్ టైం బలమైనటువంటి వ్యక్తులు కూడా, ఒకరు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు, ఇంకొకరు మాజీ మంత్రిగా ఉన్నారు. సో భారతదేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం అయినటువంటి పార్లమెంట్ నియోజకవర్గం అయినటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఈటెల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో వీళ్ళ మధ్యలో పంచాయతీ ఎన్నికల్లో వచ్చినటువంటి పంచాయతీ, సో మొత్తానికి ఆల్మోస్ట్ 1 సంవత్సరం కాలం తర్వాత ఈరోజు ఒక శుభం కార్డు పడ్డట్టే కనిపిస్తోంది. బట్ దీన్ని పాస్ లాగా చూడాలా, ఫుల్ స్టాప్ లాగా చూడాలా అన్నది మాత్రం రానున్నటువంటి కాలం నిర్ణయిస్తుంది. సో ప్రస్తుతానికి మాత్రం బీజేపీకి అయితే ఈ అంశంతో కొంత సానుకూల వాతావరణం అయితే కనిపిస్తోంది. అయితే శేషు సార్ ఇక్కడ ఇంకా కొన్ని అంశాలు చూసుకోవాలి. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నికల టైంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా ఒక మాట అన్నారు, నేను అక్కడికి వచ్చి ప్రచారం చేయలేకపోవచ్చు, కానీ ఇక్కడి నుంచి నేను వాళ్ళకంటే ఎక్కువ ప్రచారం చేస్తా అన్నారు. లేదు ఏమైనా అడిగితే వాళ్ళని అడగండి, నన్ను ఎందుకు అడుగుతారు, మా అధ్యక్షుని అడగండి, కిషన్ రెడ్డి గారిని అడగండి, లేదంటే రామచంద్రరావు గారిని అడగండి. సో ఇవి అఫ్కోర్స్ పైకి అడగండి అన్నా కానీ ఏదో జరుగుతోంది బీజేపీలో, ఒకరికొకరికి పొసగట్లే అని చెప్పేసి. సో ఈ టూర్ ఏదైతే అభయ్ పాటిల్ ఉందో, సో ఈ అభయ్ పాటిల్ టూర్లో ఒక క్లియర్ కట్ మిగతా ఎంపీలతో కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోందా? సో మోడీ చెప్పినట్టు, అమిత్ షా చెప్పినట్టు నెక్స్ట్ త్రిలింగాన్ని టార్గెట్ చేస్తామని చెప్పినట్టు, సో దానికి ఏమన్నా స్టెప్స్ ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? శ్రీకాంత్, ఇప్పుడు
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి అని అంటే ఇప్పుడు ప్రథమంగా ఇప్పుడు వాళ్ళ ముందున్నటువంటి ఒక బిగ్ ఛాలెంజ్ ఏంటది? బిగ్ ఛాలెంజ్ జిహెచ్ఎంసీ. ఏంటి అని అంటే ఎక్కడైతే సెంట్రల్ తెలంగాణలో మాకు బలం ఉందని భారతీయ జనతా పార్టీ చెప్తుందో అక్కడ జరిగేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి 3 కార్పొరేషన్లకు జరిగేటటువంటి ఎన్నికల్లో 3 కార్పొరేషన్లో తన బలాన్ని చూపించగలిగితేనే కదా మీకు పార్టీ శ్రేణుల్లో కానీ కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ నమ్మకం కలిగించేది. అట్లా నమ్మకాన్ని కలిగిస్తేనే పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి రాగలుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. అదే మీరు పదే ఓ మాట అంటున్నారు శ్రీకాంత్, ఏమంటారంటే జూబ్లీ హిల్స్ ఎన్నికను ఒక ఉదాహరణగా చెప్తున్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నిక సందర్భంగా మనం చూస్తే హైదరాబాద్ లాంటి నగరంలో జరిగినటువంటి ఒక ఎన్నికలో భారతీయ జనతా పార్టీ డిపాజిట్ కోల్పోయింది. అవును. అదే 2023లో వచ్చినటువంటి ఓట్లు కూడా భారతీయ జనతా పార్టీ దక్కించుకోలేకపోయింది. చాలా లీస్ట్ ఓట్లు వచ్చినటువంటి సందర్భం భారతీయ జనతా పార్టీకి వచ్చిన సందర్భం చూసాం మనం. అయితే దాన్నే మనం పూర్తి స్థాయిలో ప్రామాణికంగా తీసుకోలేం కానీ బట్ ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీకి జరిగేటటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఇటీవలనే ఒక కమిటీ వేసింది. 4 కీలకమైనటువంటి లోక్సభ సభ్యులతోటి కమిటీ వేశారు. కిషన్ రెడ్డి గారు, అతని లోక్సభ పరిధి జిహెచ్ఎంసీ పరిధిలోకే వస్తుంది. తర్వాత ఈటల రాజేందర్ గారు, అతని నియోజకవర్గం కూడా జిహెచ్ఎంసీ పరిధిలోకి ఇప్పుడు పూర్తి స్థాయిలో వచ్చేస్తుంది. తర్వాత చేవెళ్ల కొండ విశ్వేశ్వర రెడ్డి గారిది కూడా అతని దాంట్లోకే వస్తుంది. వీళ్ళ ముగ్గురుతో పాటు రఘునందన్ లాంటి ఒక కీలకమైనటువంటి నేత మెదక్ పార్లమెంట్ మెదక్ లోక్సభకి ప్రాతినిధ్యం వహిస్తున్నా బట్ జిహెచ్ఎంసీ ఇన్ఛార్జ్ గా వేశారు. వీళ్ళ 4 ఇన్ఛార్జ్ గా వేసి అక్కడ ఈ 4 గెలుపోవటంలో బాధ్యత తీసుకోవాలనేటటువంటి ఒక అభిప్రాయంతో వేశారు. మళ్ళీ వీళ్ళ 3 పార్లమెంటు సభ్యులు లోక్సభ సభ్యుల యొక్క నియోజకవర్గాలు జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తాయి, 3 కార్పొరేషన్ల పరిధిలోకి వస్తాయి. కాబట్టి ఎంత మేరకు 2024 ఎన్నికలను పునరావృతం చేసి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బలాన్ని నిరూపించుకోగలుగుతారు అనేది భారతీయ జనతా పార్టీ భవిష్యత్ రాజకీయం ఆధారపడి ఇప్పుడున్న పరిస్థితుల్లో